అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజాద్. ఈరోజు అయితే మటన్తో బిర్యానీ చేస్తాము. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇంకెందుకు కలిసి వచ్చేయండి మన రెసిపీలోకి. నేనైతే ఇక్కడ 1 కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. ఇందులో అయితే ఒక 60% మనకు మటన్ ఉంది, ఒక 40% అయితే బోన్స్ ఉన్నాయి. మొత్తం కలిపి 1 కేజీ అయితే తీసుకున్నాను. పెద్ద పెద్ద పీసులు అయితే కొట్టించాను. బిర్యానీ కొంచెం పెద్దగా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని 1-2 సార్లు బాగా కడిగేసి మనము పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఆ కుక్కర్లో మనము క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే మొత్తం వేసేద్దాము. మనం బిర్యానీకి మటన్ తీసుకునేటప్పుడు బోన్ ఉండే మటన్ కూడా తీసుకోండి. ఓన్లీ మనకు కండ మాత్రమే తీసుకుంటే అంత టేస్ట్ అయితే రాదు. బోన్తో పాటు మనం మటన్ తీసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ అనేది. మనం కుక్కర్లో వేసాం కదా మటను, అందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేద్దాము. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసి మనం వేసిన ఉప్పు అలాగే పసుపు మొత్తం మటన్ బాగా పట్టేలా కలిపేద్దామండి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. నేను 2 నిమిషాలు మనం ఉడికించుకుందాము. మటన్ నుండి నీళ్ళు అయితే బయటకు వచ్చాయి కదా. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్తో నీళ్ళు అయితే పోస్తున్నానండి మటన్ ఉడకడానికి. మనకు మటన్ నుంచి వచ్చిన నీళ్ళు అలాగే ఒక పెద్ద గ్లాస్తో నీళ్ళు అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎక్కువ వేసామంటే కుక్కర్లో నుంచి నీళ్ళు బయటకు వచ్చేస్తాయి విజిల్ ద్వారా. కరెక్ట్గా ఒక పెద్ద గ్లాసు నీళ్ళు అయితే వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేద్దామండి. 4 నుంచి 5 విజిల్స్ అయితే మనం పెట్టేద్దాము. దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఒక చిన్న గ్లాసు నూనె అయితే పోస్తున్నానండి. ఇందులో హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, పట్ట, లవంగాలు, చిన్న ఇలాచి, పెద్ద ఇలాచి, స్టార్ పువ్వు అయితే వేసుకుందాము. నూనె వేడికిన తర్వాత 2 నిమిషాలు అలాగా మనం నూనె అయితే ఫ్రై చేస్తున్నాం. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. మనకు అవి మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే 6 వేసుకోవాలి. అలాగే ఇందులో మీడియం సైజు ఎర్రగడ్డలు అయితే 5 అయితే వేసుకున్నానండి. ఈ విధంగా నిలువ కట్ చేసుకొని ఇప్పుడు మనకు ఎర్రగడ్డలు అనేది మంచి కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. నూనెలో బాగా కలుపుకోవాలండి. మనం 4 పక్కలు అయితే బాగా కలుపుకోవాలి. ఎర్రగడ్డలు మంచి మనకు బాగా మగ్గి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం దీంట్లో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేనైతే నెయ్యి వేయలేదు, ఎందుకంటే నేను తీసుకున్న మటన్ అనేది కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంది కాబట్టి నెయ్యి అయితే వేయలేదు. అలాగే ఇందులో జాయిఫల్ అండి. జాయిఫల్ మనకు బయట అమ్ముతారు కదా, రౌండ్గా ఉంటుంది. దాంట్లో ఒక 1/4 భాగం పొడి చేసి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా మనకు కలర్ బాగా మారేంత ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా, మన ఎర్రగడ్డలు బాగా మంచి కలర్ అయితే వచ్చేసాయి. మనకు ఎర్రగడ్డలు కలర్ వస్తేనే మనకు బిర్యానీ కూడా మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2.5 చెంచా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాము. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకుందాము. మనకు ఈ బిర్యానీ మసాలాలో అల్లం తెల్లగడ్డ పేస్ట్ అలాగే ఎర్రగడ్డ మసాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఫ్రై అయితే ఉంటే. చూసారు కదా, మనకు పచ్చివాసన అయితే వెళ్ళిపోయింది అల్లం తెల్లగడ్డ పేస్ట్లో. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనము కుక్కర్లో ఉడికించుకున్న మటన్ ఉంది కదా, నేనైతే 4 నుంచి 5 విజిల్ పెట్టుకున్నానండి. ఈ స్టేజ్లో మటన్ అనేది మనకు ఒక 50% అయితే బాగా కుక్ అయిపోయి ఉంటుంది, 50-60%. ఇప్పుడు ఆ మటన్ ఎత్తి మనం మసాలా అయితే వేసుకుందాం. గిన్నెలో మొత్తం మటన్ అయితే వేసేద్దాము. నేను ఇక్కడ మటన్ అనేది కొంచెం ముదురు తీసుకున్నానండి, దానివల్ల 4 నుంచి 5 విజిల్స్ అయితే పట్టింది. అదే లేత మటన్ అయితే మీకు 2 నుంచి 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనకు ఒక 50-60% అయితే మటన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మసాలా మొత్తం ముక్కలు బాగా కలిపేలాగా పట్టేలాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం మనము. చూసారు కదా, మనకు మటన్ నుంచి కూడా లైట్గా నీళ్ళు అయితే వచ్చింది. మసాలా అనేది మనకు మంచి సువాసనతో ముక్కలకు పడుతుందండి. బాగా అయితే 4 పక్కలు మనము గిన్నెలో కలుపుకోవాలి. 5 నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టేద్దాం మనము. మనం వేసిన అల్లం తెల్లగడ్డ పేస్ట్ అలాగే ఎర్రగడ్డ మసాలా మొత్తం మటన్లో బాగా పడుతుందండి. ఈ విధంగా కలిపి 5 నిమిషాలు మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత బాగా ఒక గుప్పెడు పుదీనా అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసేద్దాము. ఇది వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. మనము మటన్లో బాగా మిక్స్ అయిపోవాలి మన పుదీనా కొత్తిమీర అనేది బిర్యానీలో మంచి మెయిన్ ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇది కూడా మనం 5 నిమిషాలు అలాగా బాగా కలుపుకునేసి మూత అయితే పెట్టేద్దాము. 5 నుంచి 8 నిమిషాలు మూత పెట్టేద్దాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూస్తారు కదా, మనకు మటన్లో నుంచి మంచి సువాసన అయితే వస్తుందండి. మసాలాలు మనము స్టెప్ బై స్టెప్ వేసుకుంటేనే బిర్యానీలో చాలా బాగుంటుంది. కొంతమంది మొత్తం కలిపి వేస్తారండి. అలా వేయడం వల్ల మనకు మటన్లో మసాలా అనేది ఎటు కాకుండా పడుతుంది. టేస్ట్ అనేది మనము స్టెప్ బై స్టెప్ వేసుకుంటే మసాలా అంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 5 మీడియం సైజు టమాటాలు అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్పు పెరుగు అయితే వేసుకున్నాను అండి. పెరుగు అయితే ఒక 150 గ్రాములు ఉంటుంది. ఒక మీడియం సైజు నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఇప్పుడు మనకు మటన్ అనేది 10 నుంచి 15 నిమిషాలు బాగా మనం వేసిన పెరుగులో టమాటాలో బాగా ఉడికిపోవాలండి. మనం వేసిన టమాటాలన్నీ బాగా మెత్తగా అయిపోవాలి. పెరుగు కూడా బాగా మనకు కలిసిపోవాలి మన మటన్లో. దీని ఫ్లేవర్ కూడా మటన్ బాగా పడుతుంది.
టమాటాలు కూడా బాగా పచ్చివాసన వెళ్ళిపోయి బాగా మగ్గిపోవాలండి. మటన్లో బాగా మెత్తగా పేస్ట్లు అయిపోయేంత వరకు మనం ఒక 5 నుంచి 8 నిమిషాల మూత అయితే పెట్టేద్దాము. స్టవ్ ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంది. ఇప్పుడు ఇంట్లో పొడి మసాలా అయితే వేసుకుందామండి. కారం అయితే నేను ఒక 3 స్పూన్లు అయితే వేసుకున్నాను. ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకున్నాను. మనము కారము మనం వేసిన ధనియాల పొడి మొత్తం మటన్ మసాలాలు బాగా కలిపాలండి. అప్పుడే మనకు ముక్కలకు కారం అనేది బాగా పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా 4 పక్కల మనం గిన్నెలో కలుపుకోవాలి. అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు మూత తీసి. మటన్లో మనం వేసిన మసాలా ఫ్లేవర్ అంతా బాగా పట్టిందంటే బిర్యానీ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు దీంట్లో ఒక స్పూను ఉప్పు అయితే వేసారండి. మనం ఉడికించే ముందు కూడా ఒక స్పూన్ వేసాం. ఉప్పు అనేది మనము చూసుకుని వేసుకోవాలండి. ఒక స్టేజ్లో మనకి ఎంత కావాలనేది. ఉప్పు వేసిన తర్వాత ముక్కలకు బాగా ఉప్పు పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం మనము. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, మనకు మటన్ అనేది బాగా ఉడుకుతుంది. నూనె కూడా సపరేట్ అయిందండి. ఇలా చేయడం వల్ల మనకు ముక్కలో మసాలా బాగా ఊడుతుంది, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో నేను ఈ డబ్బాతో అయితే బియ్యం నేను 2 డబ్బాలు తీసుకున్నానండి. 1/2 కిలో రైస్ అయితే తీసుకున్నాను. దానికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం 4 డబ్బాల నీళ్ళు అయితే పోసుకోవాలి. మనం మటన్ ఉడకపెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ మటన్ ఉడకపెట్టిన నీళ్ళు అయితే 2 డబ్బాలు కరెక్ట్గా వచ్చింది. అవి 2 డబ్బాలు వేసాను. మామూలు ప్లెయిన్ వాటర్ అయితే 2 డబ్బాలు వేసానండి. మొత్తము 2 డబ్బాల రైస్కి అయితే 4 డబ్బాల నీళ్ళు అయితే పోసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత మనం గిన్నెలో మసాలా 4 పగలైతే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది మనం హై ఫ్లేమ్లో పెట్టేయాలండి. ఎందుకంటే మసాలా మనకు మంచి పొంగు వచ్చేంత వరకు మనము ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి మనం మూత అయితే పెట్టేద్దాము. ఒక 5 నుంచి 8 నిమిషాలు మనకు మసాలా అనేది బాగా పొంగు రావాలండి. చూసారు కదా, మనకు మసాలా అయితే కొత్త కొత్తలు ఆడుతూ ఉంది కదా. ఒకసారి అయితే మొత్తం బాగా 4 పక్కలైతే కలుపుకుందాం మనము. అసలు మనం మూత తీస్తేనే మంచి అరోమా ఫ్లేవర్ అండి. చేయడం కూడా చాలా ఈజీ. చూసారు కదా, ఇప్పుడు మనము ఒక గంట సేపు నానబెట్టిన సోనా మసూరి నేనైతే సోనా మసూరి బియ్యం తీసుకున్నానండి. 2 డబ్బాలు ఒక గంట సేపు అయితే నానబెట్టేశాను. 1 కేజీ మటన్కి 1/2 కేజీ బియ్యం అయితే వేసానండి. ఎందుకంటే కేజీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మటను ఒక 60% కండ, ఒక 40% ఎముకలు అయితే ఉన్నాయండి. దానివల్ల నేను 1/2 కిలోనే వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగా వస్తుందని. మనం రైస్ వేసిన తర్వాత మెల్లిగా 4 పక్కలు అయితే మనం కలుపుకోవాలి రైస్ని అయితే. మనకు రైస్ దగ్గర పడేంత వరకు, అంటే మసాలా నీళ్ళు బాగా ఆవిరై దగ్గర పడేంత వరకు అయితే మనము స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలా రైస్ని అయితే. ఈ విధంగా మధ్య మధ్యలో 4 పక్కల మెల్లిగా కలుపుకోవాలండి, అడ్జస్ట్ చేసుకోవాలి. నీళ్ళు అనేది మసాలా నీళ్ళు కింద పైన చేసుకున్నామంటే మనకు రైస్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా, మనకి ఇప్పుడు రైస్ అనేది దగ్గర పడుతుంది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్ మీద ఒక పెనం పెట్టేసి, ఏదైనా మనం వాడని పెనం, పాత పెనం ఉంటుంది కదా, ఆ పెనాన్ని పెట్టేసి దాని మీద అయితే మనము గిన్నె అయితే పెట్టేద్దాము. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పెట్టాలండి. ఎందుకంటే మనకు పెనం కూడా బాగా హీట్ ఎక్కి, ఆ హీట్ ద్వారా మనకు బిర్యానీ బాగా దమ్ అవ్వాలి కాబట్టి మనకు పెనము హీట్ ఎక్కేంత వరకు 5 నుంచి 6 నిమిషాలు హైలో పెట్టాలి. ఇప్పుడు రైస్ని అయితే ఇంకోసారి మెల్లిగా కలుపుకొని బాగా అడ్జస్ట్ చేసుకుని మూత అయితే పెట్టేయాలండి. మనం రైస్ కలిపేటప్పుడు చూసి కలుపుకోవాలండి. గట్టిగా కలిపామంటే మనకు ముద్దలా అయిపోతుంది. కొంచెం 4 పక్కల లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మనకు పెనం అనేది బాగా హీట్ ఎక్కిపోయి అన్నం కూడా మనకు బాగా పైన నూనె కూడా తేలుతుంది కదా, ఉడుకుతుంది. ఈ టైంలో ఏం చేయాలంటే స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టాలండి మనము. ఎందుకంటే పెనం బాగా హీట్ ఎక్కిపోయింది కాబట్టి స్టవ్ని 20 నుంచి 25 నిమిషాలు సిమ్లో పెట్టేసి మన బిర్యానీ గిన్నె పైన ఏదైనా బరువు పెట్టాలండి. బరువు పెట్టడం వల్ల మనకు బయట ఆవిరి రాకుండా మసాలా ఫ్లేవర్ మొత్తం రైస్ పట్టి రైస్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇక మన మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. రైస్ కానీ మటన్ కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది. నేను చెప్పిన మెథడ్లో కరెక్ట్గా ఫాలో అవ్వండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ 1 కేజీ మటన్కి అయితే 1/2 కిలో రైస్ అయితే తీసుకున్నాను. మీరు కేజీ వేసుకున్నారంటే క్వాంటిటీ మసాలా అనేది పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు మనము ప్లేట్లో బిర్యానీ తీసేసాం కదా, దానికి కాంబినేషన్గా యాజ్ యూజువల్గా మన పెరుగు రైతా ఉంది కదా, ఆ పెరుగు రైతాను వేసుకునేసి టేస్టింగ్ అయితే చేసేద్దాము. అసలు అన్నం అయితే వేడిగా కలుపుతుంటే నోటి నుంచి నీళ్ళు ఉడుతాయండి. టేస్ట్ అయితే అంత బాగుంది. రైస్ కానీ మటన్ కానీ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మసాలాలు కూడా మనకు కరెక్ట్ బ్యాలెన్స్గా ఉన్నాయి. మనం వేసిన మసాలాలు స్టెప్ బై స్టెప్ వేసుకుని ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ మసాలా అనేది. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.